తమ పిల్లల విషయంలో సెలబ్రిటీస్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని విషయాలు రహస్యంగా ఉంచుతూ ఉంటారు. భవిష్యత్తులో ఎప్పుడైనా వారి ప్రైవసీకి భంగం కలుగుతుందేమోననే కారణంతో వారి వివరాలేవి కూడా బయటకు రానీయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండే ఆలియా భట్ మాత్రం తన కూతురు రాహాని అందరికీ పరిచయం చేసింది. ముందు సంవత్సరం పాటు తమ కూతుర్ని ఎక్కడా రివీల్ చేయకుండా జాగ్రత్త పడిన రణబీర్ కపూర్, ఆలియా భట్ ఆ తర్వాత నుంచి మాత్రం కూతురి ఫొటోస్ను నెట్టింట షేర్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఆలియా తన కూతురు రాహా ఫొటోస్ను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసింది. రాహా ఫేస్ కనిపించని 1-2 ఫొటోస్ తప్ప మిగిలిన అన్ని ఫొటోస్ను ఆలియా తన సోషల్ మీడియా నుంచి తీసేసింది. అయితే ఆలియా నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆమెకు మద్దతు ఇస్తున్నారు నెటిజన్స్. కూతురు సేఫ్టీ కోసం తల్లిగా ఆలియా మంచి డెసిషన్ తీసుకుంది అంటూ ఆలియాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇటీవలే ఓ సందర్భంలో కూడా ఆలియా తన కూతురు ఫొటోస్ తీయొద్దని ఫోటోగ్రాఫర్స్కు సూచించిన విషయం తెలిసిందే. మంచు ఫ్యామిలీలో గత కొంతకాలంగా జరుగుతున్న గొడవల గురించి తెలియని వారు లేరు. మోహన్ బాబు, మనోజ్ ఒకరినొకరు కొట్టుకొని కేసులు పెట్టుకోవడం, రోజుకో ట్విస్ట్తో వివాదం బాగా ముదిరిపోయింది. అయితే ఈ గొడవ మొత్తంలో మనోజ్ ఇంటికి వెళ్లి మంచు విష్ణు జనరేటర్లో పంచదార పోసిన విషయం బాగా హైలైట్గా మారింది. అయితే ఈ విషయాన్ని స్వయంగా మనోజే ఆరోపించగా విష్ణు మాత్రం అలాంటిదేం లేదని చెప్పారు. అయితే ఇప్పుడు విష్ణు నటించిన కన్నప్ప సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ విషయంలో విష్ణు మరోసారి స్పందించారు. నిన్ను ఎవరెలా మాట్లాడినా మాకు రిప్లై ఇస్తున్న మంచి మనసు నీది. మరి ఆ రోజు జనరేటర్లో షుగర్ ఎందుకు వేశావన్నా అని ఓ నెటిజన్ విష్ణుని అడిగారు. విష్ణు దానికి సమాధానంగా ఇంధనంలో షుగర్ కలిపితే మైలేజ్ పెరుగుతుందని వాట్సాప్లో చదివా అని సెటారికల్గా సమాధానమిచ్చారు. ఏ విషయంలో విష్ణు ఏం మాట్లాడినా విషయాన్ని రెచ్చగొట్టినట్టు అవుతుందని తెలిసే కావాలని ఈ ఆన్సర్ ఇచ్చి టాపిక్ను డైవర్ట్ చేశారు. ఇక కన్నప్ప విషయానికొస్తే ఈ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ పలు కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. ప్రేమలు మూవీతో అందరి దృష్టిని ఆకట్టుకున్న మమితా బైజు మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ను అందుకుంది. దీంతో అమ్మడికే అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఆల్రెడీ పలు సినిమాలు చేస్తూ నటిగా బిజీ అయిన మమిత జీవి ప్రకాష్తో చేసిన రెబల్ మూవీతో కాలీవుడ్కు పరిచయమైంది. తమిళంలో రెండో సినిమానే విజయ్తో కలిసి నటించే అవకాశం అందుకుంది. దళపతి విజయ్ ప్రస్తుతం నటిస్తున్న జననాయగన్ మూవీలో మమిత కీలక పాత్రలో పోషిస్తోంది. విజయ్ ఆఖరి మూవీగా వస్తున్న ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ ఉంది. అలాంటి సినిమాలో కీలక పాత్ర అంటే మమిత లక్ మామూలుగా లేదు. అమ్మడి లక్ అక్కడితో ఆగలేదు. ఇప్పుడు తాజాగా మమిత మరో క్రేజీ ఛాన్స్ అయితే కొట్టేసింది. నటుడిగా, డైరెక్టర్గా వరుస సక్సెస్లు అందుకుంటున్న ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలోనూ మమిత ఛాన్స్ కొట్టేసిందట. సుధా కొంగర దగ్గర పనిచేసిన కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్గా ఎంపికైనట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వీలుంది. మైత్రి లాంటి బ్యానర్లో సినిమా చేయడం అంటే మమిత అదృష్టమని చెప్పాలి.